దేవుని పరిశుద్ధ నామంకి స్తోత్రములు. మరి ఫిలిప్పు 1 22లో మనము ఇది ఎవరు రాస్తున్నారు అనంటే ఫిలిప్‌లో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకు పౌలు, తిమోతి ఇద్దరు శుభమని చెప్పి ఈ ఫిలిప్పులో ఉన్న వారికి పరిశుద్ధులకు వ్రాసినటువంటి పత్రికలో ఒక ముఖ్యమైన విషయం ఏమై ఉన్నది అనంటే ఫిలిప్పు 1 మరి 22లో అయినను శరీరముతో నేను జీవించుటయే నాకు నా పనికి ఫలసాధనమైంది. అయితే మనకిప్పుడు శరీరం ఉందా? లేదా? అనేది మాత్రమే మనము చూసుకోవలసిన వారం క్రైస్తవులం. శరీరం ఉందా? ఆ! ఉంది. అది నల్లగుందా? ఎర్రగుందా? పొట్టిగుందా? బక్కగుందా? లావుగుందా? ఎట్లా ఉన్నా గానీ మరి అది దేనికి పనికొస్తుంది అనేది చూడాల. నీ శరీరములో నీ శరీరము దేనికి పనికొస్తుంది? పౌలు, ఈ తిమోతి వీళ్ళ శరీరము దేనికి పనికొస్తుందంటే ఇది పనికి ఫలసాధనానికి పనికొస్తుందంట. పని చేయటానికి, దేవుని పని ఫలించటానికి ఒక సాధనముగా వీరి శరీరాలు పనికొస్తున్నాయట. అందరంటారు గదా! వీడు పొట్టిగున్నాడు, వీడు నల్లగున్నాడు, వీడు బక్కగున్నాడు, వీడు లావుగున్నాడు. ఇవి కాదు. నీకు శరీరం ఉందా? లేదా? ఒక క్రైస్తవుడు ఇవన్నీ చూడొద్దు. తనకి శరీరం ఉందా? లేదా? ఒకవేళ శరీరం ఉంటే, ఈ శరీరము దేనికి పనికొస్తుంది? దేవుని యొక్క ఫలసాధనానికి అంటే ఫలము సాధించడానికి మన శరీరము పనికొస్తుందా? రావడం లేదా? అని చూసుకోవాలి. ఇంకా దేనికైనా నీ శరీరాన్ని ఉపయోగిస్తున్నావా? ఇంకా దేనికైనా అంటే మనమే ఆలోచించుకోవాలా. నీ శరీరము దేనికి పనికొస్తుంది? నీ శరీరాన్ని నువ్వు దేనికి ఉపయోగిస్తున్నావు? నీ శరీరము దేనికి ఉపయోగపడుతుంది అనే క్వెషన్ మనం వేసుకుంటే మన శరీరము ఇక్కడ తిమోతి మరియు పౌలు యొక్క శరీరములు మరి దేనికి పనికొస్తున్నాయంటే 24లో అయినను నేను శరీరం నందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరి అవసరమైనది మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందము పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందును.